హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ప్రోమో చూసే ఉంటారు, ఆల్మోస్ట్ అందరు ప్రోమో చూసే ఉంటారు. 56 సెకండ్లేమో ప్రోమో ఉంది. ఆ ప్రోమోలో సోనియా గారు ప్రేరణను అండ్ నిఖిల్ని నామినేట్ చేశారు. సరే, ప్రేరణ అంటే నాకు క్లియర్గా అర్థం కాలేదు, కానీ నిఖిల్ది మాత్రం ఏమనిందంటే, యష్మి వాట్ ఎవర్ షీ ఫెల్ట్, అంటే తను ఏమైతే తన లైఫ్ తన ఫీలింగ్ అయితే తనకు చెప్పిందో నువ్వు అప్పుడే కట్ ఆఫ్ చేయాల్సింది, అంటే యాజ్ పర్ అది చూసిన తర్వాత నాకు అర్థమైందే చెప్తున్నా. సో యష్మి ఏదైతే ఫీల్ ఉందో తనకు చెప్పినప్పుడు నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి, లేకపోతే లేదు, నువ్వెందుకు అది అలాగే నాంచుతున్నావు అన్నట్టుగా చెప్పిందని అనుకుంటున్నా. దానికి నిఖిల్ కనుక తను ఆ ఫీలింగ్ కనుక చెప్పే ఉంటే నేను దాన్ని కట్ ఆఫ్ చేసి ఆల్రెడీ పక్కకే వచ్చినట్టే, నువ్వు నాకు ఎప్పుడు చెప్పాలని చెప్పి యష్మి అనేది. ఇది ప్రోమో నాకు తెలిసి, ఇదే కదా ప్రోమో నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కామెంట్ చేయండి. ఒకసారి నేను ఒక తమ్మునేలు చూపిస్తా, చూడండి. చూశారు కదా, అంటే 56 సెకండ్లలో ఈ సీను అన్నకి నిఖిల్ చాప్టర్ క్లోజ్ అని కనిపించిందంట. ఏది ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ వరకు కష్టపడి ఆడుతూ అన్ని మాటలు పడుతూ గెలుస్తూ వచ్చి ఓటింగ్లో టాప్ 2 టాప్ 1లో ఉన్న కంటెస్టెంట్ది జస్ట్ సోనియా వచ్చి ఒక నామినేషన్ చేయగానే నిఖిల్ చాప్టర్ క్లోజ్ అంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఆయన కామెంట్ సెక్షన్లో ఎంతమంది మీరు గౌతమ్ పిఆర్ టీమ్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నా కామెంట్ సెక్షన్లో వచ్చి నువ్వు నిఖిల్ పిఆర్ టీమ్ అని కామెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది జస్ట్ 56 సెకండ్లలో. ఈవెన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వలేదు, లైవ్లో రాలేదు, కొన్ని ఫుల్ ఫ్లెజ్ ప్రోమో కూడా రాలేదు. జస్ట్ 56 సెకండ్ల ప్రోమో చూసి నిఖిల్ చాప్టర్ క్లోజ్ అని చెప్పి డిసైడ్ చేశారు. ఇదే జరుగుతుంది నిఖిల్ మీద, భారీగా జరుగుతుంది. ఆయన ఓడించనీకి సామదాన దండోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. నిఖిల్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏమీ లేదు, ఈవెన్ తను ఏ పాయింట్ మీద నామినేట్ చేసినా కూడా తెలియదు. ఒకవేళ చేసుంటే చేయొచ్చు, యష్మి విషయంలో నువ్వు ఎటు ఏం చెప్పకుండా ఉంటున్నావు అని చెప్పి అనొచ్చు, నేను కాదంటలేదు దానికి కూడా. కానీ దానికే నిఖిల్ చాప్టర్ క్లోజా? అంటే ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ వరకు ఇంకేం లేదా నిఖిల్ది? పాపం ఎక్కడ గేమ్ ఆడలేదా, తను ఎక్కడ తన స్టాండ్ తీసుకోలేదా? అంత అయిపోయిందా? జస్ట్ ఒక్కదానికి నిఖిల్ చాప్టర్ క్లోజ్ అవుతుందా? ఇంత హేటెడ్ ఎందుకు నిఖిల్ మీద, ఇంత నెగిటివ్ ఎందుకు? సరే, అందరి మీద అలాగే మాట్లాడుతున్నారంటే నేను కూడా లైట్ తీసుకుందాను. ఒకవేళ అతని పర్సనల్ ఒపీనియన్ అయితే నేను కూడా ఓకే, అతని ఇష్టం. బట్ ఈ నిఖిల్ ఫ్యాన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇంకా ఇది మీ ఇష్టం. ఈ రేంజ్లో స్కెచ్ జరుగుతుందంటే మీరు ఆయన ఓడించడానికి ఏ రేంజ్లో స్కెచ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇంత దారుణంగా ఉంది. సరే, ఇన్ని రోజులు సోనియా ఎలిమినేషన్ అయిపోయినాక ఒక రివ్యూవర్ డ్యాన్స్ చేసిండు. రివ్యూవర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇంక్లూడింగ్ మీ, నేనేం పెద్ద శుద్ధపతి అనట్లేదు, అందరూ సోనియా ఎలిమినేషన్ అయిపోయిన వెంటనే, నేనైతే మరీ అంత జరగలేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. కానీ ఆల్మోస్ట్ రివ్యూవర్స్ అందరూ కూడా సూపర్, అమ్మయ్య బిగ్ బాస్ దరిద్రం పోయింది, సూపర్, ఇక్కడ నుంచి మనం హ్యాపీగా బిగ్ బాస్ చూసుకోవచ్చు అని చెప్పి ఎంత ఇవ్వాలంత చేసి, ఇవాళ వచ్చి నిఖిల్ని నామినేట్ చేయగానే సోనియా మాస్, సోనియా సూపర్, సోనియా డూపర్. ఏమైంది మరి ఇన్ని రోజుల నుంచి? అంటే మీకు నచ్చని కంటెస్టెంట్ని నామినేట్ చేస్తే సోనియా సూపర్ అయిపోతుందా? ఇంత అన్యాయం చేస్తారా? ఇదే సోనియా కనుక వచ్చి టేస్ట్ తేజని కానీ, అవినాష్ని కానీ, గౌతమ్ని కానీ నామినేట్ చేసి ఉంటే మీరు ఈ మాట అనేవాళ్ళ? మళ్ళీ అన్ని విషయాలు కూడా సోనియా కన్నడ బ్యాచ్గా సపోర్ట్ చేసింది, తెలుగు వాళ్ళని అందరినీ నామినేట్ చేసింది అనేవాళ్ళే కదా. అంటే మీకు నచ్చని కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి, దట్స్ ఇట్. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు సోనియా మీ దృష్టిలో హీరో, దట్స్ ఇట్. ఇదే కదా జరిగేది. ఎందుకు నిఖిల్ నామినేట్ చేసింది కాబట్టి. ఇదే సోనియా ఒక గౌతమ్ నామినేట్ చేస్తుంటే ఈ సోనియా పాత ఇంటర్వ్యూలు అన్ని తీసుకొచ్చి ఎంత నెగిటివ్ అంత నెగిటివ్ చేస్తారు. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ వీళ్ళ కోపము ఎవరి మీద లేదు, నిఖిల్ గెలవకూడదు, దట్స్ ఇట్. నిఖిల్ని ఎంత డౌన్ఫాల్ చేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిఖిల్ 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 ఇంతే. ఇంకా నేనేమన్నా నిఖిల్ కోసం మాట్లాడితే నేను నిఖిల్ భజన, నేను నిఖిల్ పిఆర్ టీమ్. కానీ అవతల వాళ్ళు పెద్ద రివ్యూవర్లు, ఒక పొజిషన్లో ఉన్న రివ్యూవర్స్ మాత్రం నిఖిల్ చాప్టర్ క్లోజ్ అని పెట్టినా కూడా వాళ్ళు ఎవరి పిఆర్ టీం కాదు, వాళ్ళు మంచోళ్ళు, కానీ నేను చెడ్డోన్ అయిపోతా. ఇంత దారుణంగా మీ కళ్ళకు కనిపించింది కదా. దీన్ని కూడా మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే మీ అంత గొర్రెలు ఇంకోరు లేరు. నేను విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నా, మీరు కూడా ప్రూఫ్తో మాట్లాడాలి. జస్ట్ 56 సెకండ్లలో ఒక యష్మి పాయింట్ తీసుకొచ్చి సోనియా నామినేట్ చేస్తే ఏ విధంగా నిఖిల్ చాప్టర్ క్లోజ్ అవుతుంది మీరు చెప్పండి. అదొక్కదానికి సమాధానం చెప్పండి. నేను నాకు అర్థమైన ప్రోమో ప్రకారం కూడా చెప్తాను. నిజంగానే యష్మిని నిఖిల్ వద్దనుకున్నాడు. యష్మినే ఒక సిచ్యువేషన్లో అంటుంది, నువ్వు అందరితో బాగానే ఉంటున్నావు కదా, నాతో ఎందుకు యాజ్ అ ఫ్రెండ్గానే మాట్లాడొచ్చు కదా, నువ్వు అందరితోనే బాగా మాట్లాడతావు అని కూడా అన్నది ఒక సిచ్యువేషన్లలో. అది టెలికాస్ట్ కూడా అయింది. అవన్నీ వదిలేసి నిఖిల్ ఎక్కడేం జరుగుతుంది, ఇంకా భారీ ఎత్తున జరుగుతుంది నిఖిల్కి. ఈ నామినేషన్ ఎపిసోడ్ అయిపోయాక భారీ ఎత్తున నిఖిల్కి నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ప్రచారం చేస్తారు. చూడండి, చూస్తూ ఉండండి. ఇంకా ప్రతి ఒక్క రివ్యూవర్ అటాక్ చేస్తాడు నిఖిల్ని. ఆల్రెడీ స్కందపుర సురేంద్ర, న్యూస్ బౌలు, సీను 65, మహీధర్ వెబ్స్, నలుగురు రెడీ ఉన్నారు నిఖిల్ని
ఎక్కడ ఏ పాయింట్ దొరికితే నెగిటివ్ చేయడానికి, ఏ thumbnail పెట్టి నెగిటివ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. నేను ఇంకా ఎపిసోడ్ లైవ్ కూడా జరగలేదు కదా, నేను ఈ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా కదా, చూస్తూ ఉండండి. ఆయన గురించి ఎన్ని నెగిటివ్ thumbnails పెట్టాలో, ఆయన గురించి మాస్క్ తీసేసిందని, ఇదని అదని మొత్తం ఎన్ని ఉండాలో అన్ని పెడతారు, అన్ని నెగిటివ్స్ చెప్తారు. సో నిఖిల్ ఫ్యాన్స్ చూసుకోండి. మీరు ఒకవేళ మీకు కూడా నచ్చలేదు అంటే ఓకే లైట్, అది మీ ఇష్టం. నేనేం చెప్పలేను. మరి మీరు అనుకోవచ్చు, మీరు నిఖిల్ ఒక్కనికే ఎందుకురా ఇంత దారుణంగా చెప్తున్నా, మరి రిమైనింగ్ కంటెస్టెంట్ నిఖిల్ ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ కంటెస్టెంట్స్, రిమైనింగ్ రిమూవర్స్ కూడా నిఖిల్ని ఇప్పుడు సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేసింది, ప్రేరణ నామినేట్ చేసింది. మరి వాళ్ళు కూడా ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరిని మెన్షన్ చేయాలి కదా. ఒక్క నిఖిల్ మా చాప్టర్ క్లోజ్ అని ఎట్లా మెన్షన్ చేస్తారు? అంటే వాళ్ళదే చేస్తున్నారు కదా. మరి నన్ను ఒక్కరిని ఎందుకు అనడం అని నేను అంటున్నా. వాళ్ళు ఒక్కరిని టార్గెట్ చేసినప్పుడు నేను ఒకరి గురించి చెప్పిన తప్పేముంది అంటున్నా. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.